అది కొండపాక. అయితే రామస్వామి వాళ్ళ అక్క కొడుకు పెళ్లి పోయిండు. పెళ్లి పోతే అలా అక్క బిడ్డ పెళ్లి పోయిండు. పెళ్లి పోతే పెళ్లి కాడ ఉండి చేసి అమ్మను నాన్నను వాళ్ళని అక్కడనే ముంచి చేసి మంచిగా అందరితో కలిసిమెలిసి ఉన్నాడు, చేసిండు. ఏమైందని ఆయన కొండపక్కకు వచ్చిండు. కొండపక్కకు వస్తే పిల్లలు ఇక్కడ ఆడుకుంటుంటే అడిగితే సంజయుడు అని అంటే ఆడనే ఉన్నాడని పెళ్లికాడ కొడుకును బిడ్డను అందరినీ అమ్మ నాన్న వదిలిపెట్టి వచ్చిండు భార్యను గిట్లా వచ్చి చేసి ఎవరో చెప్పక ఆయన బిట్టింగ్ కట్టి అప్పులు అయినాయి అని బిట్టింగ్ కట్టి 50 లక్షలు బిట్టింగ్ ఆట ఆడి బిట్టింగ్ కట్టి 50 లక్షలు అయినాయి అని ఆయన 50 లక్షలకు ఆయన ఎవరికి చనిపోయినాక దోస్తు వాళ్ళు మాకు తెలుసుకున్నాం. మేము తెలుసుకుంటే బిట్టింగ్ కట్టిండు, బిట్టింగ్ వల్ల చనిపోయింది అని చేసింది. ఆయన వచ్చే వరకు ఇంట్లో దర్వా పెట్టుకుని రామస్వామి అని పిలిచే వరకు చూసే వరకు ఆయన దులానికి పడి ఉన్నాడు. చేయగానే వాళ్ళు అమ్మ నాన్న బంధువులంతా అక్క బావలంతా అందరూ వచ్చి చూసే వరకు ఎప్పుడో చనిపోయింది. దేనికోసం అని అంటే బిట్టింగ్ కట్టిండు. బిట్టింగ్లో గెలవలే ఆయన పరిస్థితి ఏందని ఆయన ఊరేసుకుని చనిపోయింది. వాళ్ళ అక్క కొడుకు పెళ్ళిందని ఊరికి వచ్చేసారు. వాళ్ళు హైదరాబాద్ నుండి ఊరికి వచ్చి మండపల్లికి వచ్చారు. మండపల్లి నుంచి ఇక పెళ్లి చూసుకున్నట్టు అయిపోయిందని తెల్లారి. మరి ఏమైంది అసలు ఇక తెలియదు. ఫోన్లలో అయితే మాత్రం ఆటలైతే మస్తు ఆడుతున్నారు సార్. వాళ్ళ బావాలు వాళ్ళ అక్కలు వెనకసిరి ఏమైందిరా అని అనిపిస్తుంది. ఆయన ఏం చెప్పలేదట. ఏడ్చుకుంటా అయితే సపరేట్ కొండపాకు వచ్చినట్టు సార్. కొండపాకు వచ్చినాక ఎవరికి ఏం చెప్పలేదట. ఆయన ఏమైందిరా అని బాధ కొద్ది ఉన్నాడంట. కానీ ఏం చెప్పక కొండపాకు వచ్చి డైరెక్ట్ ఇంట్లోకి వచ్చి బండి అక్కడ పెట్టి చూసినాం మేము. కానీ కాకపోతే ఎందుకు వచ్చిందని మేము అనుకున్నాం. కానీ ఆ రోజు వేరే వాడి అనిపోతే ఆ సాగు కూడా మేమున్నాం. ఏంది రామస్వామికి ఒక్కరు వచ్చినాక పిల్లలు ఏంటంటే ఆయన అక్కలు ఇంట్లో ఉన్నారని చెప్పిండట వాళ్ళ దోస్తులకు. కథ ఇంట్లోకి వచ్చిండు. ఆయనతోనే అది చేసుకునే దాకా మాకు తెలుస్తాను. ఇక ఏమైంది ఏం కథ అంటే ఆట కోసమే చచ్చిపోయింది సార్. వెనకసిరి మళ్ళీ మేము ఫోన్లలో చూసినాం. ఫోన్లు బెట్టింగ్ కట్టిండు. ఆ బెట్టింగ్ కట్టిన సార్ ఫోన్లు చేసిరు. ఫోన్లు చేస్తే ఫోన్లలో ఏమైందంటే ఇట్లా డబ్బులు ఇవ్వాలి మాకు అని చెప్పింది. వాళ్ళు బేరిచ్చే వరకంటే ఆయనకు ఏం చెప్పలేకుండా ఆయన నాది కొండపాక. 2 పిల్లలు నా కొడుకు హైదరాబాద్ పనిచేసిండు. ఆయన దగ్గరికి వచ్చి హైదరాబాద్ పనిచేసి నా పెద్ద బిడ్డ కొడుకుల గురించి వచ్చినాం. అడికలు వచ్చి నా గురించి తెల్లారి అడికి వచ్చి ఇట్లా చేస్తుంది. ఆట ఆడింది మొత్తం చెప్పాలి. పిల్లలు చెప్పాలి, మాకు చెప్పాలి, ఎవ్వరు చెప్పకుండా వచ్చి ఇంటికాడ పని చేసుకో. ఎంత చేసిందో తెలియదు. మాకు చెప్పలే ఎన్నడూ మాకు తెలియదు. మాకు తెలియదు. ఆట తెలియదు. ఫోన్ పట్టుకుని ఏమైనా ఎందుకు ఫోన్ పట్టుకుంటున్నావు బిడ్డ, ఎందుకు ఫోన్ పట్టుకుంటున్నావు అంటే నీకెందుకు కావా అన్నారు.